హలో, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 7th క్లాస్ టెక్స్ట్ బుక్లోని పర్యాయ పదాలు అయితే చూద్దామండి. ఈ పర్యాయ పదాలు మనకి టెట్ డిఎస్సిలో ఒక మార్క్ అయితే కంపల్సరీగా అయితే వస్తుంది. మీరు ఈ పర్యాయ పదాలు ఏ విధంగా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది అయితే ఈ షార్ట్లో అయితే చూద్దాము. ఇక్కడ మనకి ప్రీవియస్ పేపర్లో కూడా ఎలాంటి బిట్స్ ఇచ్చారో అనేది అయితే చూద్దాము. ఈ పర్యాయ పదాల నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. ఈ పర్యాయ పదాలు మీరు ప్రతిరోజు ఒక 5 మినిట్స్ అయితే స్పెండ్ అయితే చేయండి. ఇలాగా కంటిన్యూస్గా మీరు 1 వీక్ చదివితే ఆటోమేటిక్గా మీకు బై హార్డ్ అయితే అవుతాయి. మీకు 1 మార్క్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఈ పర్యాయ పదాలు ప్లస్ మనకి ప్రకృతి వికృతులు ఉన్నాయి కదా, ఉత్పత్త్యార్థాలు, నానార్థాలు, ఇవన్నీ కూడా మీరు ఈ విధంగానైతే చదవాలి. కొన్ని మీకు జనరల్గా గుర్తుపెట్టుకోండి, కొన్ని హార్డ్గా ఉన్న పదాల మీద అండర్లైన్ చేసుకొని వాటినైతే రాని పదాలని ఒకసారి 5 టైమ్స్ చదవండి. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అవే చూడండి. మీరు రాని పదాలని ఒక పేపర్లో నోట్ చేసుకొని అప్పుడప్పుడు చూస్తున్నా కానీ మీకు వచ్చేస్తాయి. అవి అలా గుర్తుండిపోతాయి. దీంట్లో మనకి ప్రీవియస్లో ఏమేమి వచ్చాయనేది అయితే చూద్దాము. ఇక్కడ మనకి కనకము అనేది అయితే ఉంది కదా, బంగారము, పసిడి, ఇది మనకి ప్రీవియస్ పేపర్లో అయితే రావడం అయితే జరిగింది. ఇంకొకటి జలది అనేది కూడా అడిగారు. సముద్రము, కడలి అనేది, దహనుడు అనేది కూడా అడగడం అయితే జరిగింది. అగ్నిదేవుడు, అనలము అని. ఇంకా మనకి శ్రీరాముడు అని అంటే రాఘవుడు, దాశరథి అనేది కూడా రావడం అయితే జరిగింది. విజయుడు అనేది కూడా అడిగారు. అర్జునుడు, గాంధీవము అనేది. ఇంకొకటి పాలాక్షుడు అని అయితే అడిగారు. శివుడు, హరుడు అనేది కూడా మనకి ప్రీవియస్ పేపర్లో అయితే అడగడం అయితే జరిగింది. ప్రళయము అనేది ఉంది కదండి, ప్రళయము, యుగాంతము, విలయము అనేది, ఇది కూడా ప్రీవియస్ పేపర్లో అయితే అడగడం అయితే జరిగింది. దుగ్ధము అనేది కూడా అడగడం అయితే జరిగింది. పాలు, క్షీరము, ఇలా మీరు హార్డ్గా ఉన్నవైతే చూడండి. మిగతా మొత్తం అయితే మీరు ఒకసారి కాదు ఒక 5 టైమ్స్ అయితే చదవండి ఫస్ట్ డే. నెక్స్ట్ డే కూడా అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా అవి గుర్తుండిపోతాయి. ఇక్కడ మొరాను అనేది కూడా అడిగారు. చెట్టు, బూరుహము అనేది కూడా ఇంతకుముందు ప్రీవియస్ పేపర్లో అయితే అడగడం అయితే జరిగింది. మీరు వీటినైతే ప్రతిరోజు అయితే చదవండి. పర్యాయ పదాలు, ఉత్పత్త్యార్థాలు, నానార్థాలు అన్నీ. మీకు తెలుగుకు సంబంధించిన క్లాసెస్ అనేవి ఫుల్ వీడియోస్ అనేవి ఛానల్లో ఉన్నాయి. సిలబస్, ప్రీవియస్ పేపర్స్ కూడా ఛానల్లో ఉన్నాయి. ఒకసారి ఛానల్ని అయితే విజిట్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే ఛానల్లో ఉన్నాయి, టెట్ డిఎస్సికి సంబంధించినవి.